అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన వీఆర్సీ భవనాలను ప్లేగ్రౌండ్ని అధికారికంగా 7వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారని మంత్రి నారాయణ తెలిపారు. నేడు నర్సరీ నుంచి 5వ తరగతి వరకు తరగతులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వీఆర్సీ స్కూల్లో పిల్లలు, తల్లిదండ్రులతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ తాను చదివిన వీఆర్ హై స్కూల్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తొలి రోజు స్కూల్కి వచ్చిన పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు నాకు చాలా సంతృప్తిగా ఉందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. వేలాది మంది పేద పిల్లల భవిష్యత్తుకు సహకరించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, మున్సిపల్ కమిషనర్ నందన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, కార్పొరేటర్లు, టీడీపీ ముఖ్య నేతలు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. నెల్లూరులోని వీఆర్ హై స్కూల్ ఏదైతే ఉందో దాని ఈరోజు పిల్లలకి క్లాసులు స్టార్ట్ చేశారు. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు క్లాసులు ఈరోజు స్టార్ట్ చేశారు. ఎల్లుండు 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు, అంటే ఒకే రోజు అయితే అటు పేరెంట్స్ అందరూ వస్తుంటారు కాబట్టి 2 దఫాలుగా స్టార్ట్ చేయాలనుకుని స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా ఆ పిల్లలు, ఆ తల్లిని చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. అయితే ఈ బిల్డింగ్ని అఫీషియల్గా ప్లే గ్రౌండ్, ఈ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయడానికి విద్యాశాఖ మంత్రి గారు 7వ తేదీ వస్తున్నారు. 6వ తేదీ ఈవినింగ్ వచ్చి 7వ తేదీ మార్నింగ్ యాక్చువల్గా ఈ స్కూల్ బిల్డింగ్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ స్కూల్ని ఇంత చక్కగా తీర్చిదిద్దిన అటు నారాయణ గ్రూప్ మా పిల్లలకి మరియు ఆ ఎన్సీసీ గ్రూప్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను జూన్లో ఇక్కడికి వస్తే భయంకరంగా ఇదంతా ముళ్ళ పొదలు, మీరు కూడా వచ్చారు, మీ టీవీలో బంధించున్నారు. సార్ ముందుకు పోవద్దు, పవన్ ఉంటాయన్నారు. పవన్ ఉంటాయి సార్, పోవద్దు అన్నారు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చక్కగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ చక్కగా ఉంది. నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది. దాదాపు 10,000 మంది విద్యార్థులు, పేద విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే తల్లి లేరు, కొందరికి తండ్రి లేరు, పాసి పని చేసుకుంటున్నారు 3-4 ఇళ్లలో. కొందరు బీడీలు చుట్టలు చుట్టుకోట్టు రోజు 50 రూపాయలు 100 రూపాయలు వస్తుంది. అటువంటి వాళ్ళకి మెజారిటీ సర్వేపల్లి కాలువకట్ట, పెన్నాకట్ట, జాఫర్ కట్ట, కుసుమ హరిజనాల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు మనిషికి ఒక స్కూల్ని P4 ప్రోగ్రాం, సీఎం గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ P4 ప్రోగ్రాంలోనే మీరు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసి నెల్లూరులో ఈరోజు 8,000 మంది పిల్లలు మున్సిపల్ స్కూల్ చదువుతున్నారు. అన్ని స్కూల్స్ ఫిల్ అయితే 10,000 మంది చదవడానికి అవకాశం ఉంది. అది చేయాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.